హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే అలసందల తీగూర అంటే ఎలా చేశాను అనేది చూపిస్తాను, చూసేయండి. రైస్లోకైనా చపాతీలోకైనా ముద్దలోకైనా చాలా బాగుంటుందండి. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. అది కూడా రైసు వేడి చేసైతే రైస్ అయితే బాగుంటుందండి. ముందుగా కుక్కర్ అయితే పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. శనగగింజలు పొడి వేస్తాం కాబట్టి ఆయిల్ తక్కువే వేసుకోవాలండి. ఎందుకంటే శనగగింజలు కూడా ఆల్రెడీ ఆయిల్ జాస్తి ఉంటుంది కదండి. ఇదిగోండి, ఇది శనగగింజల పొడి అయితే ముందే నేను కొట్టి అయితే పెట్టుకుంటానండి. ఇందులోకి ఫస్ట్ శనగగింజలు అయితే వేయించి పెట్టుకోవాలండి. వేయించిన తర్వాత పొట్టు తీసేసి అందులోకి కొంచెము మిరప్పొడి, తెల్లగడ్డలు, కొంచెం ఉప్పు వేసి ఇలా బరకగా అయితే పొడి చేసి అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కింది. ఇందులోకి సాసులు, జీలకర్ర పొడి, ఇందులోకి తెల్లగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకుంటాం కదండి, అవి వేసుకోవాలి. అయితే బాగా కలుపుకోవాలి. ఇందులోనే కరివేపాకు, నాటి అలసందకాయలు అయితే ఇవైతే నీట్గా నేను క్లీన్ చేసి అయితే ఒలిచి నీట్గా వాష్ చేసి అయితే పెట్టుకున్నాను. చాలా టేస్ట్గా అయితే బాగుంటుందండి. ఇదైతే ఆంధ్ర స్టైల్లో అలసందల తీగూర అని అంటారండి. శనగగింజల పొడి వేసి చేస్తాం కదండి, అందుకని తీగూర అంటాము. ఆనియన్ అయితే వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి తెల్లగడ్డలు అయితే వేసుకుందాం. ఆనియన్ అయితే వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు అయితే కాసేపు అయితే మగ్గాలి. టమాటా కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడైతే మనము ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న అలసంద గింజలను అయితే వేసుకోవాలండి. అలసంద గింజలు వేసి వాటిని కూడా కొంచెం ఉప్పు వేసి అయితే మగ్గాలి, కొంచెం సేపు అయితే మగ్గించాలి. ఇందులోకి ఇప్పుడు మనం తగినంత ఉప్పు అయితే వేసుకున్నామండి. ఆల్రెడీ శనగగింజల పొడిలో కూడా ఉప్పు అయితే వేసి కొట్టి పెట్టుకుంటాం కదండి, కొంచెం అయితే చూసి అయితే వేసుకున్నామండి. అవి ఉప్పు చాలా అయిపోయి తినడానికి బాగుండదు కదా. ఇప్పుడైతే బాగా మగ్గాయండి. ఇప్పుడైతే ఇందులోకి తగినంత కారం అయితే వేసుకోవాలి. కారం కూడా మీకు తగినంత వేసుకోవాలి. కారం మీరు ఎంత కారం తింటారో మీ చాయిస్ బట్టి మీరు వేసుకోవచ్చండి. ఇప్పుడు అందులోకి కొంచెము పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడైతే అంతా మగ్గిపోయింది. ఇప్పుడు మనకు తగినంత పల్లీల పొడి అయితే వేసుకోవాలండి. అదే శనగగింజల పొడి అని చెప్పాను కదండి, దాన్ని అయితే కొట్టి పెట్టుకున్నాను. దాన్ని అయితే మనకి ఎంత కావాలో అంత చూసి, నీళ్ళుగా కావాలనుకోండి కొంచెం ఎక్కువ వేసుకోండి, గొజ్జుగా కావాలంటే తక్కువగా వేసుకొని వాటర్ తక్కువగా వేసుకుంటే కూడా సరిపోతుందండి. ఇప్పుడు బాగా కలబెట్టుకొని పల్లీల పొడి అంతా కలిసేలాగా బాగా అయితే కలిపేసానండి. ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత వాటర్ అయితే వేసుకోవాలి. చేసుకోవడం కూడా చాలా బిజీనేనండి. చేసుకొని ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆంధ్ర సైడ్ అయితే ఇది చాలా బాగా ఫేమస్ అండి. సాంబార్ అయితే ముద్దలోకైనా రైస్లోకైనా ఉడుకుడుగా ఉన్నప్పుడు తినడానికి టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేసి చూడండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి, ఒక 2 విజిల్ వేస్తే సరిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదు చూసేసి విజిల్కి పెట్టేశానండి. క్యాప్ అయితే ఒక 2 విజిల్ వస్తే అయితే సరిపోతుందండి. విజిల్ తర్వాత అయితే ఎలా ఉందని చూపిస్తాను. 2 విజిల్ తర్వాత అయితే సాంబార్ అయితే ఇలా ఉందండి. ఇప్పుడు అయితే రైస్లోకైనా ముద్దలోకైనా సరిపోతుంది. కాసేపు అయితే మళ్ళీ గ్యాస్ అయితే అంటిస్తే సాంబార్ కొంచెం అయితే గట్టి అయితే పడుతుందండి. ఆరేపాటికైతే సరిపోతుంది.